ఈరోజు కూడా మీరు స్వామివారి సేవా కార్యక్రమాలలో ఏ విధంగా పాల్గొంటున్నారు? నిజంగా చెప్పాలంటే ఎప్పుడో తప్ప ఫిజికల్గా సేవా యాక్టివిటీలో పాల్గొనే అవకాశాలు నేను తీసుకోలేకపోతున్నాను. కానీ నేను చేసే సేవలు నాకు కూడా జ్ఞాపకం ఉండవు. ఒక్కసారి ఎవరో వచ్చి చెప్తుంటారు, మీరు ఇది ఇచ్చారు నాకు అని. మరొకరు వచ్చి చెప్తుంటారు, మీరు చేయబట్టే కదా ఇది జరిగింది అని. నాకు అవి జ్ఞాపకం ఉండదు. కానీ ఒక్కటి మాత్రం నేను అందరితో చెప్పుకోవాలి. ఒక 1986లోనో 87లోనో ఎప్పుడో ఒకసారి కలలో కనపడి నా చేయి పట్టుకుని, బంగారు, డాలర్కి 100 రూపాయలు అయినప్పుడు నువ్వు నిత్యాన్నదానం చేయాలి అన్నారు. డాలర్కి 100 రూపాయల అని ఆ రోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకున్నాను. మామూలుగా పొద్దున్న లేచాక ఈ కళ అయిపోయాక చూస్తే 22 రూపాయలు 23 రూపాయలు ఏదో ఉంది. స్వామి, మీరు కానీ జోక్ చేశారా? కానీ జోక్ చేయరే అని అనుకున్నాను. ఇప్పుడు నాకు అనిపిస్తోంది, ఒక పక్కన 88 రూపాయలకి వెళ్తోంది. 100 రావడానికి ఎన్ని రోజులు పట్టదు. ఇంకా నాకు నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే, కొంచెం పులిహార, పెరుగు అన్నం, ఆ రెండు చాలు, అందరికీ పెడుతూ ఉంటే బాగుంటుందని. అయితే శ్రీవారు ఏం చేశారు, నీకు చెప్పాను అది ఇంకా ఉండు. ఇప్పుడు ఇక్కడ సాయి సదలో ఎందరో కొందరు వచ్చి మధ్యాహ్నం భోజనం చేస్తారని విన్నాను. అంటే స్టార్ట్ చేసేసారు అప్పుడే ఆ ప్రక్రియ. సో నాకు ఈరోజు కూడా, ఇంకా వచ్చే రోజులకు కూడా ఏం చేయాలో తను చెప్పింది అది. ఓకే, మనసులో అనుకుంటాను, సింగపూర్లో కూడాను ఓల్డ్ పీపుల్స్ హోమ్స్కి వెళ్ళి అక్కడ ఏదో వాళ్ళకి అన్నం గిన్నం పెట్టేవాళ్ళని. తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది, అన్నం భోజనం పెట్టావనుకో కడుపు నిండిపోగానే ఇంక అక్కర్లేదంటారు. డబ్బులు ఇచ్చావనుకో ఎక్కడికి తరగదు. అంచేత అన్నదానం మించిన దానం మరొకట్లేదు అని శ్రీవారే చెప్పారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎక్కడైనా సరే వాళ్ళ డబ్బున్న వాళ్ళు కూడా రావచ్చు, పర్వాలేదు. అన్నదానం నేను చేసే చిన్న సేవల్లో పార్ట్ అంతే. అంతకంటే ఇంకోటి అంటే, పిలుస్తారు ఇప్పుడు సత్యసాయి యూనివర్సిటీకి వెళ్ళి 2 పాఠాలు చెప్పడం, ఇలాంటివి చేస్తుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే సత్యసాయి సేవలో 24/7 నేను నిమగ్నుడిని అవ్వలేదు, అది నిజం. కానీ ఆయన చెప్పినవి అన్నీ పాటిస్తున్నాను. ఇంకొక విషయం అంటే, ఆయన అందరికీ, ఓసారి మీరందరూ వినే ఉంటారు, ఒక డాక్టర్ గారు ఎవరో అక్కడ తుడుస్తూ ఉంటే ఆయన చెప్పారు, నువ్వు చదివింది డాక్టర్ కదా, మెడిసిన్ కదా, ఈ తొడవడం ఎవడన్నా తుడుస్తాడు, వెళ్ళు జనరల్ హాస్పిటల్కి, అక్కడ సేవ చేయి అన్నారట. అలాగే నాకేం చెప్పారంటే, జూన్ 2002 చేపట్టుకుని, వెనకాతల పెద్ద కథ అనవసరం, ఇలా చేపట్టుకుని కల్లో, నువ్వు రాయడం మానీకు బంగారం,
ఎప్పుడూ రాస్తూ ఉండాలి. సో ఎన్ని చక్కటి పుస్తకాలు రాయించి పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు చేయించారు. ప్రధానమంత్రులు కావచ్చు, ఆర్థిక మంత్రులు కావచ్చు, ఆ బుక్కుల వల్ల. సో అది సేవ నెంబర్ 1. తను ఇచ్చిన కళ ప్రకారం కొంచెం అన్నం పెట్టడం. సేవ నెంబర్ 2 తను చెప్పినట్టు పుస్తకాలు రాయడం. ఓకే. స్వామివారి మార్గంలోకి వచ్చాక మీలో ఏవైనా అంతర్గత మార్పులు మీరు గమనించారా? నిజంగా చెప్పాలంటే నాలో ఉన్న అన్ని గుణాలు, మంచి చెడు అని కాకుండా అన్నీ నేను శ్రీవారికి చెప్పుకున్నాను. స్వామి, ఇది నన్ను బాధ పెడుతోంది. స్వామి, ఇది ఎప్పటికీ పోవడం లేదు. నాకు తెలుసు బంగారు. నాకు తెలిసిందల్లా ఒకటే, నాలో ఏంటేంటి దుర్గుణాలు ఉన్నాయో నాకు తెలుసు. అవి ఉపన్యాసంలో చెప్పవలసినటువంటి ఘనకార్యాలు ఏం కాదు. కానీ ఇంకొకటి కూడా తెలుసు, ఏమీ ఎవ్వడు మార్చలేడు, నా స్వామి కృప వల్ల మారాలి. తను చాలా మార్చారు, ఇంకా చాలా మారాలి. నేను దాని గురించి బాధపడను, ఎందుకంటే నా స్వామి నాకున్నారు కదా. నిజమైన అంతర్గతమైన మార్పు సర్వం సాయిమయం. నా లైఫ్ని ఆయన ఎలా మలుపుకున్నా పర్వాలేదు. చక్కగా ఇలా కూర్చున్నాను, వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్నాను, ఇలా నడుస్తూ వెళ్తూ, హే వీడెవరో తెలుసా, వీడి ప్రొఫెసరు అన్నారు. అంటే నేను పక్క నుంచి కొంచెం దగ్గరికి వెళ్ళి, నేను వరల్డ్ బ్యాంక్లో కదా ఉన్నాను, ఏం బ్యాంకులొద్దు, రిజైన్ చేశాను, మళ్ళీ సింగపూర్ ప్రొఫెసర్గా వెళ్ళిపోయాను. నాకు కావాల్సిందల్లా ఒకటే, నా స్వామిని దూరం అవ్వకూడదు. తను ఏం చెప్పినా వింటాను, ఎలా చేయమన్నా చేస్తాను. ఎందుకంటే ఆయన కావాలి నాకు. అండ్ ఇందాక చెప్పినట్టు నాకు ఆ భర్తే కావాలి, ఆ భర్తే ఉండాలి. నేను అంతకంటే నాకు కావాల్సింది లేదు. ఆ భర్త కానీ 1-2 లెంపకాయలు కొట్టి చేయరా అంటే తప్పకుండా చేస్తాను. అది నా బంధం. అంతర్గతమైన మార్పు, నా స్వామితో పెట్టుకున్న బంధం ఒక్కటే. ఇవాళ తెల్లవారుజామున నువ్వు ఇంకా హైదరాబాద్ ఎందుకు, విశాఖపట్నం వచ్చేస్తాను. ఎవ్వరూ ఆపలేరు నన్ను, తను చెప్తే. మీ అనుభవాల ఆధారంగా ఈ తరం యువతకు, భవిష్యత్ తరాలకు మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? యువతకి ప్రతి విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న వాళ్ళకి, ప్రతి కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు యువత అంటే అందులో డొనేషన్ కట్టైనా సరే సీట్ తెచ్చుకుని చదువుకుంటున్న వాళ్ళే. వాళ్ళందరికీ చెప్పాల్సిందల్లా ఒకటే, నెంబర్ 1, తెల్లవారి లేచాక తల్లి పాదాలకి దండం పెట్టుకోండి. ఎన్నోసార్లు శ్రీవారు చెప్పారు, నాకు పాద నమస్కారం కాదు, నిన్ను కన్న తల్లికి పెట్టుకో. అది నేను తీసుకుంటానని కూడా చెప్పారు. అది ఒకటి. రెండోది, మన విద్యా విధానంలో ఎక్కడో ఒక చోట భక్తి గురించి చెప్పడం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు నేను చూశాను, కావస్తే వేదం చెప్తారు, కావాలంటే ఎన్నెన్నో మతాల గురించి చెప్తారు, భక్తి గురించి చెప్పమని ఎన్నోసార్లు నేను అనుకుంటాను. ఒక్క విశ్వవిద్యాలయం వాడు కూడా, ఒక్క కాలేజీ వాడు కూడా, సార్ మీకు భగవంతుడితో ఉన్న అనుభవాలు చెప్తారా అని ఒక్కనాడు ఎవడూ పిలవలేదు. ఎవరు పిలవరు. ఎందుకంటే అదెందుకు, మనం చదువుకున్నాం, మనం చేస్తాం. ఇది నిజంగా మన యువత బాగుండాలి అంటే భగవంతుడితో బంధం పెట్టుకోవాలి. ఆ భగవంతుడితో బంధం పెట్టుకోవాలంటే ఏమీ లేదు, ఒక అరగంట క్లాసులన్నీ అయిపోయాక ఒక అరగంట ఒక భక్తుడి తలక అనుభవాలు ఇస్తే చాలు. అలా ప్రతి వారానికి ఒక
నలుగురు మాట్లాడితే భగవంతుడితో నా సంబంధం గురించి 10 నిమిషాలు మాట్లాడతాను. మాట్లాడారనుకోండి, మనం ఏం చేయక్కర్లే, అది వాళ్ళ లోపలికి వెళ్తే చాలు. అలాగే స్వామి చెప్పింది నేను చెప్తున్నాను. మీరు చాలామంది నా పాదాలు చాలాసార్లు నమస్కారం పెట్టుకున్నాను అనుకుంటారు. అలాగే కొందరు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాను, స్వామి పాదాలు దొరకలేదు అనుకుంటారు. దయచేసి మీ అమ్మకి నమస్కారం పెట్టుకోండి, నేను తీసుకుంటాను. ఈ 2 మన యువత నేర్చుకోవాల్సింది. నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే మా ఆవిడ కూర్చోగానే ఇండియాలో ఉన్నప్పుడు మా అబ్బాయి చక్కగా వస్తాడు, అమ్మకి దండం పెట్టుకుంటాడు, స్వామి చెప్పింది చేస్తాడు. అంతకంటే నాకు కావాల్సింది వేరే లేదు. ఈ 2 పాయింట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా చక్కటి ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి నిజమైన సమాధానాలు: 1, అమ్మకి నమస్కారం పెట్టుకో. 2, భక్తి గురించి నేర్చుకో. అమ్మ, కలి ప్రభావం ఏమో తెలియదు కానీ ఉపన్యాసాలు ఇవ్వడం సులువు, ఒక భక్తుడిని తయారు చేయడం చాలా కష్టం. మీరు ఇంత చక్కగా నేను చెప్పినవన్నీ విన్నందుకు చాలా సంతోషం. నిజంగా నా స్వామివారి వాళ్ళు నాకు ఇచ్చిన ఈ సదవకాశానికి ఎంతో సంతోషిస్తున్నాను. అదీ కాకుండా నా పేరు భానుజీరావు, నేను ఉండేది హైదరాబాద్. అది కూడా శ్రీవారే చెప్పారు ఎక్కడ ఉండాలో, ఎప్పటి నుంచి ఉండాలో. ఆ ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. శ్రీవారి జన్మదినోత్సవ సందర్భంగా అందరికీ నా నమస్కారాలు. స్వామికి కూడా మనందరి తాలూకా అభ్యర్థనలు విని మనందరినీ చల్లగా చూడాలని, తను పర్మనెంట్గా ఎప్పుడు కలికాలమే కాదు వచ్చే కాలాలన్నిట్లోనూ ఎప్పుడు తను ఉండాలని, తన గురించి తెలియాలని ప్రార్థించుకుంటూ నమస్కారం. సాయిరాం.